అందరికీ నమస్తే. నవంబర్ 29 తెలంగాణ చరిత్రలో అది ఒక పేజీ. కేసీఆర్ దీక్ష కూర్చున్న రోజు, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని నినాదం తీసుకున్న రోజు. కానీ దానిపైన అనేక ఆరోపణలు, అనేక విమర్శలు, కేసీఆర్ దీక్ష దొంగ దీక్ష అన్న ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. నా ఎదురుగా చాడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. నల్గొండ జిల్లా వాసి, ఉద్యమకారుడు. 2001 నుంచి కేసీఆర్ వెంట ఉన్న వ్యక్తి. అందుకే అసలు దీనికి సంబంధించిన చాలా ఆరోపణలకు సమాధానం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సేమ్ టైం ఎవరికి తెలియని విషయాలు కూడా చెప్పిద్దాం ఇంతో. నమస్తే అన్న. నమస్తే. మీరు 2001 అంటే ఇప్పుడు ఎంత మీ ఏజ్? 49. ఇప్పుడు 49. 2001 మీ ఏజ్ ఎంత? 24-25 సంవత్సరాలు. అప్పుడు కేసీఆర్ దగ్గరికి వచ్చింది సార్. తెలంగాణ ఉద్యమం ఆకాంక్ష ఉండే కేసీఆర్ గారి పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జలదృశ్యంలో కేసీఆర్ గారు పిలిపించిన రోజే, హైదరాబాద్ జలదృశ్యానికి వచ్చి కేసీఆర్ గారు రాజీనామా చేసిన రోజే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారు వెన్నంటే సార్ అడుగుజాడని నడుస్తూ ఉన్నాం. ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం సార్ ఏ పిలిపించినా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలు అవుతుంది, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిలో అవుతుంది. కేసీఆర్ గారి అడుగులో మేము మరి వెనకాల ఉండి ఉన్నాయి. కేసులు ఉద్యమంలో కేసులు ఉన్నాయి మీ మీద? ఉద్యమంలో చాలా కేసులు ఉన్నాయన్న. తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యమపరంగా మొట్టమొదటి కేసు నా మీదనే పెట్టడం జరిగింది. బస్ బర్నింగ్ కేసు. బస్ వంట పెట్టేసిండ్రా? కేసు పెట్టారు ఆ రోజున్న ప్రభుత్వం. 2002 డిసెంబర్ 22 రోజు నా మీద కేసు పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు 600 జీవో 610 జీవో ఇంప్లిమెంట్ కావాలని అసెంబ్లీలో గలమెత్తి తెలంగాణ బంద్ కాల్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. బంద్ సందర్భంగా నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో జరిగిన బస్ బర్నింగ్ కేసు నా మీద పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రం మొత్తంలో బస్ బర్నింగ్ కేసు, అసలు ఉద్యమపరంగా కేసు నా మీదనే ఫస్ట్ మోపడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం ఫస్ట్ కేసు అయింది. ఫస్ట్ కేసు. ఇప్పటికుందా కేసు కొట్టేసిందా? కొట్టేసారు. ఒక 5-6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినాక అది నిరూపణ కాలేదు, కోర్టుడు పోయింది. ఉద్యమ పరంగా చాలా వందలాది కేసులు ఎదుర్కొన్న మొదటి కేసు బస్ బర్నింగ్ కేసు. ఆ రోజు 2002 డిసెంబర్ 22 కేసీఆర్ గారి నాయకత్వంలోనే 610 జీవో ఇంప్లిమెంట్ కావాలని అసెంబ్లీలో గలమెత్తి ఆ రోజు ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యోగస్తుల మీద 610 జీవో ఇంప్లిమెంటేషన్ మీద అవగాహన తీసుకురావడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఈ దీక్షా దివస్ ఈరోజు అలగనూరు, కరీంనగర్ జిల్లా అలగనూరు చౌరస్తా అదొక దీక్ష. అది నాకు కొంత తెలుసు, కానీ ఈ జనరేషన్కి చాలామంది తెలియదు అసలు ఈ దీక్షా దివస్ ఏందో, లేకపోతే ఆ రోజు ఏం జరిగింది. 2009 కదా? 2009 నవంబర్ 29, 15 ఇయర్స్ అని చెప్తున్నారు కదా. దేశ చరిత్రలో ఏం జరిగింది ఆ రోజు అసలు? అలగనూరు చౌరస్తాలో ఏం జరిగింది? అలగనూరు చౌరస్తా ఎందుకు సెంటర్ అయింది అక్కడ? తెలంగాణ గతిని మార్చిన రోజు ఈరోజు నవంబర్ 29. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ గారు చచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ గారు ఆ రోజు నవంబర్ 28న ఉత్తర తెలంగాణ భవన్ కరీంనగర్కు పోయి అక్కడి నుంచి నవంబర్ 29న సిద్దిపేట రంగదాంపల్లికి వచ్చి నిరాహార దీక్ష స్టార్ట్ చేయాలని ఇక్కడ దీక్ష రంగదాంపల్లి చౌరస్తాలో దీక్షా స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ నుంచి వారు సిద్దిపేటకు వస్తూ ఉంటే మార్గ మధ్యలో అలగనూరు చౌరస్తాలో ఆ రోజున్న ఆంధ్ర ప్రభుత్వం నిర్బంధంగా అరెస్ట్ చేసి ఖమ్మం తరలించడం జరిగింది. కేసీఆర్ గారి దీక్షను నిర్వీర్యం చేయడానికి, భగ్నం చేయడానికి ఆ రోజున్న ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్ర నాయకత్వం కుటిల యత్నం చేసి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసిన క్రమంలోనే కేసీఆర్ గారు మార్గ మధ్యలోనే నిరాహార దీక్ష స్టార్ట్ చేసి తీసుకుపోయి ఆ రోజు ఖమ్మం జైల్లో పెట్టినా కానీ కేసీఆర్ గారు 11 రోజులు నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు అలగనూరు చౌరస్తాలో అరెస్ట్ చేసింది కాబట్టి అదొక సెంటర్ అయింది. అంతే, ఆ రోజు సెంటర్ అయింది. ఉద్యమంలో అలగనూరు చౌరస్తాలోనే కేసీఆర్ గారిని అంటే ముందస్తు ప్లాన్ ఏం లేదు. అలగనూరు చౌరస్తాలో ఇది ఎంత జరగాలని ప్లాన్ లేదు. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు రావాలి. సిద్దిపేట రంగనాథంపల్లిలో సార్ నిరాహార దీక్ష చేపట్టాలనేది ఒక నిర్ణయం జరిగింది. పార్టీ నిర్ణయం మేరకే కేసీఆర్ గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని, ఆ రోజున్న పెద్దలందరూ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంతో ముందుకు సాగడం జరిగింది. అలగనూరు చౌరస్తాలో ఆ రోజు పోలీసులు కేసీఆర్ గారిని నిర్బంధంలోకి తీసుకొని కరీంనగర్ వచ్చినా సిద్దిపేట వచ్చినా ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది కనుక ఉద్యమం లేని ప్రాంతం అని ఖమ్మం జిల్లాకు తరలించడం జరిగింది ఆ రోజు ఉన్న ఆంధ్ర ప్రభుత్వం. అదే కరెక్ట్ రీజన్. అదే ఖమ్మం తీసుకపోతే ఖమ్మంలో టీఆర్ఎస్ శ్రేణులు లేరు కనుక ఉద్యమాన్ని అణచేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకుపోయారు. కానీ ఆ రోజున్న ఖమ్మం ప్రజలు కూడా చైతన్యవంతులు. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేపట్టడంతో ఖమ్మంలో ప్రతి గ్రామం నుంచి వందలాదిగా ఖమ్మం జైలుకు తరలి వచ్చి కేసీఆర్ గారికి సంఘీభావం జరిపి మద్దతుగా ఉద్యమంలో వాళ్ళు కూడా నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది.
ఇది చరిత్ర. దీన్ని ఎవరు మసిపూసి మరడికాయ చేసినా అబద్ధాన్ని నిరూపించాలనుకున్నా చరిత్రగానే ఉంటుంది కానీ మారదు. కేసీఆర్ గారి త్యాగంతో నవంబర్ 29 దీక్షతోటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఖమ్మంలో ఏం జరిగింది చెప్తారా మీరు? ఖమ్మం తీసుకుపోయినరు, అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకుపోయారు. ఖమ్మం సబ్ జైల్లో కేసీఆర్ గారిని పెట్టడం జరిగింది. జైల్లో ఉండి కూడా వారు పూర్తి స్థాయిలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఒకటే నినాదం ఆ రోజు కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో రెండే అంశాల మీద ఎజెండా మీద కేసీఆర్ గారు కఠినమైన నిర్ణయం తీసుకొని ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం వారు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. 11 రోజుల నిరాహార దీక్ష తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కేంద్రం అదంతా మాట్లాడదాం. ఖమ్మం సబ్ జైల్లో ఉన్నాడు, దీక్ష కొనసాగించాడు. అక్కడి నుంచి నిమ్స్కు తీసుకొచ్చారు. మళ్ళీ 3 రోజుల తర్వాత అక్కడ 3 రోజులు కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుందనే ఆ రోజు ప్రభుత్వానికి భయం కలిగిన తర్వాత నిమ్స్కి తరలించడం జరిగింది. అక్కడ 3 రోజులు ఉన్నాడు ఖమ్మంలో. 3 రోజులు ఉన్నాడు. వచ్చిందా జనాల నుంచి ఏమన్నా స్పందన, రివోల్ట్ వచ్చిందా ఏమన్నా? కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేపట్టడం తర్వాత తెలంగాణలో ప్రతి గ్రామంలో శ్రేణులు కదిలినాయి. ఈసారి కనుక తెలంగాణ రాకపోతే ఈ ఎన్నడికి రాదనేది ప్రజలలో కూడా అవగాహన అయింది. కనుక ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ రోడ్ల మీదకి రావడం జరిగింది. ఆ ఉద్యమంతో ఆ రోజున్న ప్రభుత్వం హడలెత్తిపోయి తెలంగాణ నిర్ణయాన్ని చిదంబరం గారితో ప్రకటించడం జరిగింది. నవంబర్ 9 నాడు చిదంబరం గారితో కేంద్రం ప్రకటించడానికి కారణం కేసీఆర్ గారు 11 రోజుల నిరాహార దీక్ష. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రాణం పోయినా సరే కానీ తెలంగాణ రావాలనే ఒకటే ఒక ఆకాంక్ష. మేము టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఒక 8-9 రోజుల తర్వాత సార్ దగ్గర పోయి సార్ అందరిని బతిలాడడం జరిగింది. సార్ మీ ఆరోగ్యం బాగలేదు, కేంద్రం ఉన్నప్పుడు లేదు, నిమ్స్లో కూడా అందరం పోయి రిక్వెస్ట్ చేసినాం, సార్ని విత్డ్రా చేసుకోండి. కానీ కేసీఆర్ గారు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారంటే తెలంగాణ రాష్ట్రం కోసం వెనుకాడుగు వేసేది లేదు. సబ్ జైల్లో ఉన్నారు ఆయన 3 రోజులు. సబ్ జైలు నుంచి నిమ్స్ ఎంత ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు ఆరోగ్యం క్షీణిస్తుంది కనుక ఆ రోజున్న ప్రభుత్వం నిమ్స్కి తరలించడం జరిగింది. ఆయన సీరియస్గా నిరాహార దీక్షలో పూర్తి స్థాయిలో ఉన్నారు కనుక ఆయన ఆరోగ్యం క్షీణించడం 3వ రోజు నుంచి స్టార్ట్ అయింది. దాంతో అప్పుడున్న ప్రభుత్వం భయపడి నిమ్స్కి తీసుకురావడం జరిగింది కేసీఆర్ గారు. లేదు అసలు హాఫ్ డే కూడా దీక్షలో లేడు, సబ్ జైల్లోనే ఆయన దీక్ష విరమించిండు, దొంగ దీక్ష. చాలామంది ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, దానికి సమాధానం చెప్పకన్నా ముందు మీరు ఇంకొక ఆన్సర్ చెప్పాలి. కేసీఆర్ దీక్ష కూర్చున్న టైంలో ఆ రోజు అలగనూరు చౌరస్తా అప్పుడు వీళ్ళ స్పందన ఏముండే? టీడీపీ నుంచి లేకపోతే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ స్పందన, వీళ్ళ జనం సపోర్ట్ ఉన్నారు. నాకు కూడా తెలుసు ఓయూ కేయూ విద్యార్థులంతా కూడా సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు రాకపోతే తెలంగాణ రాదరవై ఈ రాజకీయ పార్టీలు టీడీపీ, కాంగ్రెస్ వాళ్ళే ఉన్నది. అప్పుడు వాళ్ళ స్పందన ఏముండే? ఆ రోజున్న మీడియా కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, మొత్తం ఆంధ్ర నాయకత్వంలో నడిచే మీడియానే. ఈరోజు మనం ఏదైతే కొన్ని పచ్చ మీడియా అని చెప్పుకుంటున్నాం కదా, ఆ మీడియా ఛానల్ అన్నీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ద్రోహం చేయడానికి, కేసీఆర్ గారి ఉద్యమాన్ని చిన్నబూర్చడానికి శతవిధాల ప్రయత్నించారు. వాళ్ళు మీడియాల ఛానళ్ళలో కూడా ఆ వార్తలను ప్రసారం కాకుండా అడ్డుకుంటాను శతవిధాల ప్రయత్నించారు. కానీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆంధ్ర మీడియాను కానీ ఆంధ్ర నాయకత్వాన్ని తిప్పికొట్టి ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి కేసీఆర్ గారికి సంఘీభావంగా ఉద్యమంలోకి రావడం జరిగింది. ఆ రోజు ఖమ్మం జిల్లాలో కేసీఆర్ గారి ట్యాబ్లెట్ల కోసం ఒక నీళ్లు తాగుతున్న దాన్నే వీడియోని తీసి కేసీఆర్ నిరాహార దీక్ష విరమించుకున్నాను పత్రికలలో వచ్చే విధంగా ప్రచారం చేయడం జరిగింది. నిజం కాదా? అది నిజం కాదు. ఆ రోజున్న ఆంధ్ర మీడియా కావచ్చు, ఆంధ్ర నాయకత్వం కావచ్చు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడం. ఎందుకంటే ఓయూ విద్యార్థులు ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. ఇది ఏ స్థాయికి పోతే తారాస్థాయికి పోతే మేము తట్టుకునే పరిస్థితులు లేమనే ఉద్దేశంతో ఎటువంటి కేసీఆర్ గారు జైల్లో ఉన్నారో, జైల్లో ఉన్న వార్త బయటికి రాదు కనుక మేము మీడియాలో మాకు తోసిన ప్రచారం చేస్తే ఉద్యమం విరమించుకుంటారనే ఆంధ్ర కుటిల ప్రయత్నం జరిగింది. ఈ చిలిపి ప్రయత్నాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కేసీఆర్ గారు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారంటే ప్రాణం పోయినా సరే తెలంగాణ ఈసారి రావాలనే నిర్ణయం మీద కేసీఆర్ గారు కట్టుబడి ఉండి ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కూడా ఆ రోజున్న ఆంధ్ర మీడియా కావచ్చు, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇప్పుడు కూడా ఆ దీక్షను దొంగ దీక్ష అని చెప్తుంటారు. వాళ్ళు నరేషన్ ఏంటంటే కేసీఆర్ దీక్ష విరమించిండు, నిమ్మరసం తాగిండు ఖమ్మం సబ్ జైల్లోనే. తర్వాత మీకు అప్పటిదాకా సపోర్ట్ ఉన్న ఓయూ కేయూ విద్యార్థులు నేను కూడా చూసిన స్వయంగా వాళ్ళు సాయంత్రానికి కేసీఆర్ దీక్ష దగ్ధం చేసిండ్రు. దీక్ష తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు కేసీఆర్ అని. మేము అదే తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేసిండ్రు దీక్ష అనేది నరేషన్. నేను అదే ఇది వాస్తవమా? అదే చెప్తున్నాను. కేసీఆర్ గారు దీక్ష విరమించుకున్నట్టు దుష్ప్రచారం చేసి శ్రేణులను వెనకకు తీసుకొద్దామనేది ఓయూ విద్యార్థులను కావచ్చు, ప్రజలను చల్లారదామనే ప్రయత్నం, కుటిల ప్రయత్నం ఆంధ్ర ప్రభుత్వం చేసింది. కానీ కేసీఆర్ గారు ఖచ్చితంగా కఠినంగా నిరాహార దీక్షను చేస్తూ ఉన్నారు. అది వాళ్ళకి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఒకవేళ కేసీఆర్ గారే నిరాహార దీక్ష విరమించుకున్నట్టయితే నవంబర్ 9 నాడు కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు ప్రకటన చేసింది?
కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణించింది, సీరియస్గా ఉందనే పరిస్థితి వచ్చింది. దేశవ్యాప్తంగా పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. అక్కడ ములయాలం సింగ్ లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా మన తోటి సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు, ఆయన ప్రాణాల మీదకి వచ్చింది అనేది పార్లమెంట్లో కూడా ప్రెజర్ పెరిగేసరికి ఇక్కడ కూడా తెలంగాణ సమాజం మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తుంటే ఆ ప్రెజర్కు భయపడి ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తారు, మేము ఇక ప్రభుత్వం నడపలేమనే ప్రెజర్కు భయపడి కేసీఆర్ గారు ప్రాణం పోతే మళ్ళా అసలు తెలంగాణలో అడుగుపెట్టలేమనే భయంతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చిదంబరం గారితో నవంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నాం అనే ప్రకటన. సబ్జెక్ట్లో మీరు టాబ్లెట్ వేసుకొని నీళ్ళు తాగినన్నారు కదా, కేసీఆర్ గారు టాబ్లెట్స్ అవి? కేసీఆర్ గారికి ఆయన ఆరోగ్య రీత్యా షుగరు, బీపీ అవన్నీ ఉన్నాయి, ఆయన రోజు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. కనుక ట్యాబ్లెట్స్ వేసుకొని నీళ్ళు తాగే వీడియోను కూడా నిమ్మరసం తాగిన అనే వీడియో ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టడానికి ఆ రోజున ఆంధ్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇది ప్రజలకు తెలుసు, తెలంగాణ సమాజం తెలుసు. కనుకనే కేసీఆర్ గారు వెన్నంటి గట్టిగా నవంబర్ 9 చేసింది కదా. విద్యార్థులు కొంతమంది ఆంధ్ర ప్రేరేపిత పిల్లలు వాళ్ళకి తెలియక చేసిందే తప్ప తెలంగాణ ఓయూ ఉస్మానియా విద్యార్థులందరూ కూడా మాతోటి టీఆర్ఎస్ వీళ్ళ పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మాతోటి అందరు కలిసి పనిచేసిన విద్యార్థులే, అందరూ కూడా ఖమ్మం వచ్చి నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన విద్యార్థులే. మీడియాలో దుష్ప్రచారం చేసేది తప్ప విద్యార్థులు కానీ ప్రజలలో ఎక్కడ కూడా అపోహ లేదు. ఆ రోజున ఆంధ్ర మీడియా కావచ్చు, ఈ రోజున చంద్రబాబు తాబేదారులు, ఆంధ్ర ముఖ్యమంత్రుల తాబేదారులుగా పనిచేసిన నాయకులు కొంతమంది దుష్ప్రచారం చేయడానికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ఆంధ్ర నాయకత్వానికి కొత్తస్తు పలికిన వాళ్ళే తప్ప అందరూ మేధావి వర్గం ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారికి నిమ్స్కి వచ్చి నిమ్మరసం ఇచ్చి కేసీఆర్ గారి సంఘీభావం తెలిపారు, నిరాహార దీక్ష విరమించుకోవాలని. మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు, ఆ రోజున్న జేఏసీ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు కూడా, ఉద్యమ నాయకులు, ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చి కేసీఆర్ గారిని మీరు ఖచ్చితంగా మీరు ఉండాలి, మీరు ఉంటేనే తెలంగాణ వస్తుంది, మీరు నిరాహార దీక్ష విరమించుకోవాలి అని అందరు రిక్వెస్ట్ చేస్తే అందరు అభ్యర్థన మేర కేసీఆర్ గారు రోజు నిరాహార దీక్షను విరమించారు. కానీ ఇప్పుడున్న పాలకులు రేవంత్ రెడ్డి వాళ్ళు కావచ్చు, లేకపోతే బీజేపీలో ఉన్న కొంతమంది నేతలు కావచ్చు, కొంతమంది అప్పుడు కేసీఆర్ ఇంకా ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ ఫ్లూయిడ్స్ తీసుకొని ఉండండి నిమ్స్లో. ఫ్లూయిడ్స్ అంటే తెలుసు కదా, అన్నానికి మనం తినే తిండికి ప్రత్యామ్నాయం శక్తి ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. అవి తీసుకొని నిమ్స్లో ఆయన దీక్ష చేసిండు. అదో దీక్షనా అని వాళ్ళకు మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంది? వాళ్ళు రాజకీయ అవసరాల కోసం 100 అబద్ధాలు మాట్లాడతారండి. ఈ రోజున ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు? ఆ రోజు ఉద్యమం సమయంలో చంద్రబాబు వెనకాల రైఫిల్ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపుతాను తిరిగిన నాయకుడు ఈ రోజున ముఖ్యమంత్రి. ఆయన తెలంగాణ ఉద్యమం ఎక్కడితే ఆయనకు నిబద్ధత ఎక్కడదండి. ఆ రోజున్న బీజేపీ నాయకులు కూడా ఒక ఓటు 2 రాష్ట్రాలు ఇస్తామని వెంకయ్యనాయుడు కావచ్చు, ఇంకెవరైనా ఆంధ్ర నాయకుల ప్రోద్బలంతో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేశారు తప్ప ఆ రోజు ఏ రోజు కూడా బీజేపీ వాళ్ళు చిత్తశుద్ధితోటి తెలంగాణ ఉద్యమంలో కలిసి రాలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఉద్యమం మేము ప్రజలలోకి వచ్చి పోరాటం చేస్తుంటే తప్పని పరిస్థితులలో కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తప్ప చిత్తశుద్ధి ఉంటే 900 మంది 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్న కూడా వాళ్ళు ఎందుకు తెలంగాణ ఇవ్వలేదు? ఎన్ని రోజులు నిమ్స్ హాస్పిటల్ ఎన్ని రోజులు ఉన్నారు? 11 రోజులు కేసీఆర్ గారు. ఖమ్మం జైల్లో 3 రోజులు ఉన్నారు, నిమ్స్ హాస్పిటల్లో 8 రోజులు ఉన్నారు. ఏంది అప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏందో, భావోద్వేగము ఏంది అసలు మీ పార్టీలో ఉన్న సిచ్యువేషన్ ఏంది అప్పుడు? 8 రోజులు నిమ్స్లో. సరే ఫ్లూయిడ్స్ తీసుకున్నా అది ఆహారం కాదు, అది ప్రత్యామ్నాయం కాదు. ఏది అప్పుడున్న సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ ఏంది, మీ పార్టీలో ఉన్న పరిస్థితి? కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని నిరాహార దీక్ష పోయే రోజు ఆ రోజు మేమంతా మా అందరు కూడా ఆదేశం, ఎవరి జిల్లాలలో వాళ్ళు ఉద్యమం చేయాలి, రాస్తారోకులు చేయాలి, ధర్నాలు చేయాలి, ఉద్యమాన్ని సంఘీభాగంగా మేము ఏ జిల్లా ఉన్న వాళ్ళం ఆ జిల్లాలలో ప్రజలను తరలించి అక్కడ స్థానికంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఈరోజు వార్తలు చూస్తున్నాము, ఒక్కొక్క రోజు మేము కూడా మధ్యలో నిమ్స్కి వచ్చి చూసిపోయేది. ఆ రోజున్న వార్తలు చూసి మాకే సార్ నిరాహార దీక్ష ఇంత కఠినంగా చేస్తుంటే మాకే ఒక భయం కలిగింది. 2009 కేటీఆర్ ఫస్ట్ ఎమ్మెల్యే అంతేనా? అవును. కవిత అప్పటికి ఎమ్మెల్యే ఉండేనా? లేరు, కవిత గారు ఎంపీ కూడా లేరు, ఫస్ట్ టైం ఎంపీ కదా. కానీ వారందరూ కూడా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. 2005, 2006 నుంచే కవితమ్మ జాగృతి స్థాపించి వారు ప్రతి గ్రామంలో తిరుగుతూ బతుకమ్మ కార్యక్రమాలు కానీ ఉద్యమ పరంగా వారు. ఇప్పుడు పార్టీ కార్యకర్తలకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది కేసీఆర్తో. వాళ్ళ ఫాదర్ కాబట్టి కేటీఆర్కు కవితకు వాళ్ళకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అప్పుడు ఆ దీక్ష చేసి ఆ ఫోటోలు చూస్తాం, కేసీఆర్ ఫోటోలు మొత్తం గడ్డ మెరిగిపోయి బక్కగా అయిపోయి, మొదలే బక్క మనిషి కదా, మొత్తం బక్కగా అయిపోయి ఆ ఫోటోలు ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఏమనేవాళ్ళు? వాళ్ళకంటే ఎక్కువ మాకే మా సార్ మీద ప్రేమ ఎక్కువ ఉంటుందని మేము అనుకుంటాం. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన కాంచెలు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినాం. మా తండ్రి తర్వాత తండ్రి స్థానం అంత ఉద్యమ నాయకుడు, మా గురువు. వాళ్ళకి ఎంత బాధ ఉందో వాళ్ళతో పాటు మేమందరం కూడా సార్ నిరాహార దీక్ష విరమించుకుంటేనే బాగుండనేది మా అందరి కోరిక కూడా. ఎందుకంటే ప్రభుత్వాలను చూస్తూ ఉన్నాం, 2001 నుంచి 2009 వరకు ఎన్ని పోరాటాలు చేసిండు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఎన్ని రాస్తారోకలు చేసిండ్రు, ఎన్ని ఉద్యమాలు చేసిండ్రు. ఆయన
నిమ్మకు నీరెత్తనట్టు నీరెత్తకుండా వ్యవహరించే మొదటి యూపీఏ గవర్నమెంట్లో పార్లమెంట్లో ప్రణబ్ ముఖర్జీ గారు అబ్దుల్ కలాం గారితో అనౌన్స్ చేయించి రాష్ట్రం ఇస్తామని ఇవ్వకుండా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కాలయాపన చేసినట్టునే కాంగ్రెస్ ఎంత క్రూరమైందనేది ఆ రోజు మాకు అర్థమైంది. మా నాయకుడు మా గురువు తండ్రి సమానులు, వారు ఆరోగ్యంగా ఉండి వారు ఉద్యమం నడిపితే మేమంతా ముందుకు పోవాలనేది కోరుకుంటారు. కానీ వారు నిరాహార దీక్ష చేసి వారి ప్రాణాలకు అపాయంగా రావాలని కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, ఎవరికైనా తండ్రి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ కోరిక వాళ్ళ కడుపులో బాధ ఉన్నట్టే మాకు కూడా క్యాడర్ కూడా మాకు బాధ ఉన్నది. ఎవరికి కూడా సార్ నిరాహార దీక్ష చేసి ప్రాణాల మీద దీక్ష విరమించని అడిగేవాళ్ళ మనసులో ఏం అభిప్రాయం ఉన్నదో కానీ బాధ అయితే స్పష్టంగా కనిపించేది. శోభమ్మ కూడా అక్కడికి వచ్చి వాళ్ళు ఏడ్చేది, వాళ్ళ బాధ వాళ్ళకి అర్థమైతేనే ఉంటుంది కదా. కుటుంబ సభ్యులందరూ కూడా ఏడ్చేది, వాళ్ళే కాదు మేము కూడా అందరం ఏడ్చేవాళ్ళం. ఎందుకంటే మాకు సార్ మాకు ప్రాణాలతో కావాలి, కానీ ఇంకా బతుకుంటే ఆయన నాయకత్వంలో ఇంకొక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా పోరాటం చేసి రాష్ట్రం సాధించుకుంటామనే బాధే మాకు ఉన్నది ఆ రోజు. కానీ సార్ ఒక్కడే మొండి వైఖరితోటి నిర్ణయంతో కఠినంగా నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయలేదా, విరమింపజేసే ప్రయత్నం చేయలేదా? ప్రభుత్వం 100 దుష్ప్రచారాలు చేసిందండి. కేసీఆర్ గారిని ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారని, లేదా నిరాహార దీక్ష విరమించిండని, నిమ్మరసం తీసుకుంటున్నారని. ఈ రోజున్న తాబేదారులు ఈ రోజు కూడా పదవులలో ఉన్న మంత్రుల కాంచెలి అబద్ధ మాటలు ప్రచారం చేసిన దొంగ నిరాహార దీక్ష చేసిన నాయకులు కూడా కాంగ్రెస్లో ఉన్నారు. కాంట్రాక్ట్ బిల్లుల కోసం పదవుల కోసం చేసిన నాయకులు కూడా ఈ రోజు మేము మాట్లాడుతూ ఉంటారు. మేము మీ జిల్లా మంత్రి ఆయన తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేయలేదా? ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కాంట్రాక్ట్ బిల్లులు వస్తలేవు, ఆయన ప్రభుత్వం లెక్క పెడతలేదని కాంట్రాక్ట్ బిల్లుల కోసమే రాజీనామా చేసిండు తప్ప చిత్తశుద్ధితోటి తెలంగాణ కోసం చేయలేదు. నిరాహార దీక్ష చేసిన 3వ రోజే ఆయన పోయి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి కారెక్కి తిరిగిండు తప్ప సిన్సియర్గా ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. పైకి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రం కావాలని అడిగిన వాళ్ళే కానీ నల్లగొండలో క్లాక్ టవర్ సెంటర్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి శ్రేణులు ఆయన నాయకత్వంలో మమ్మల్ని కర్రలు తీసుకుని ఉరికించి కొట్టిరు. ఎందుకంటే వాళ్ళ అధికార బలం ఉంది, ఆ రోజు ప్రభుత్వం ఉంది. మమ్మల్ని నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ఉరికించి కొట్టిరు అంటే దాడి చేసి వాళ్ళ బలం ఆ రోజు ఉన్నది. మేము రాస్తారోకోలు ధర్నాలు చేస్తుంటే మా మీద దాడి చేసిన నాయకత్వం కోమటిరెడ్డి గారి నాయకత్వంలో మా మీద దాడులు జరిగినాయి ఆ రోజు. అంటే చెప్తా ఉన్నాను ఏంటంటే వాళ్ళ తెలంగాణ అంశం ముఖ్యమా, వాళ్ళ సొంత ఎజెండా ముఖ్యమా అనేది సొంత ఎజెండానే ఫస్ట్ క్రైటీరియా, తర్వాతనే తెలంగాణ. కానీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఫస్ట్ క్రైటీరియానే తెలంగాణ, తర్వాతనే పర్సనల్ ఎజెండా. మా అందరికి కూడా కావచ్చు కేసీఆర్ గారు మాకు అదే ట్రైనింగ్ ఇచ్చిండ్రు. కృష్ణా జిల్లాలలో గోదావరి జిల్లాలలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంది, ఇరిగేషన్లో ఎట్లా జరిగింది, అప్పర్ కృష్ణ ఎందుకు కట్టిరు, దాన్ని ఏ కాలంలో కట్టిరు, దానివల్ల అప్పర్ కృష్ణకు మనం తెలంగాణ కట్టడం వల్ల ఎట్లా నష్టపోయినాం, భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల మనకు అప్పర్ కృష్ణ కర్ణాటకకి వెళ్ళిపోవడం వల్ల ఎట్లా నష్టపోయినాం, కృష్ణా జిల్లాలో ఎంత నష్టపోయినాం, ముఖ్యంగా కృష్ణా జిల్లాలలో మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా ఎట్లా నష్టపోయారు అనేది ఆ రోజు మాకు క్లాసులు చెప్తా ఉంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే అప్పటి వరకు మాకు తెలంగాణ రావాలనే బలమైన కోరికున్న ఇరిగేషన్ అంశాల మీద కావచ్చు, ఉద్యోగ అంశాల మీద కూడా మాకు పొలిటికల్ క్లాసెస్ తీసుకుంటే సారు వివరంగా కేసీఆర్ గారు మాకు క్లాసులు తీసుకొని ఆ క్లాసెస్ విన్నాక మాకు అర్థమైంది అసలు ఇంత అన్యాయం జరిగిందా తెలంగాణ. కానీ ఆ రోజు నుంచి కూడా ఖచ్చితంగా తెలంగాణ వచ్చేదానికి మేము వెనుకాడుగేయద్దు. కుటుంబంలో ఇబ్బంది పడ్డా, ఆర్థికంగా ఇబ్బంది పడ్డా రాష్ట్రం కోసమే పనిచేసినాం. కానీ నిమ్స్ హాస్పిటల్లో 8 రోజులు ఉన్నాడు. ప్రభుత్వం విరింపేయాలి దీక్షను అనుకుంటే విరింపేయచ్చు. కానీ అప్పుడున్న ప్రభుత్వం ఎందుకు దీక్ష విరింపేసే ప్రయత్నం చేయరు? ఈ ప్రచారం కాదు, ప్రచారం అనేది అది ఓకే, అది తెలంగాణ యాంటీ ప్రచారం, తెలంగాణను ఆ ఉద్యమాన్ని చల్లార్చే ప్రచారం. కానీ కేసీఆర్ను అక్కడి నుంచి తప్పించేస్తే, ఆ దీక్ష నుంచి తప్పించేస్తే అసలు ఏముండదు కదా. ఇంకా అది తప్పండి. కేసీఆర్ గారు జైల్లో పెట్టిన నిరాహార దీక్ష చేసిన వాళ్ళు, హాస్పిటల్ తీసుకొచ్చినాక కూడా నిరాహార దీక్ష చేసిన వాళ్ళను ఎట్లా విరమింపజేస్తారు? కేసీఆర్ గారు ఒకటే పట్టుదలతో ఉన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం అనౌన్స్ చేసేదానిక నిరాహార దీక్ష విరమించను. కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో రెండే అంశాల మీద ఆయన ఎజెండా ఎత్తుకున్నాక ఎట్లా నిరాహార దీక్ష విరమింపజేయగలుగుతారు వాళ్ళు? నేను ఆహారం తీసుకోను అని ఖచ్చితంగా భీష్మించి కూర్చున్నాక వాళ్ళు నిరాహార ఆ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? ఆకాంక్ష మీద ఆయన పనిచేసి డిసెంబర్ 9, 2009 నాడు అప్పుడున్న ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం గారు అప్పుడు దీక్ష నడుస్తున్నదా? ఇంకా కేసీఆర్ గారు దీక్షలు ఉండగానే డిసెంబర్ 9 నాడు ప్రకటన చేసిండ్రు. చిదంబరం గారు ప్రకటన చేసినాకనే ప్రజా సంఘాల నాయకులు, మందకృష్ణ లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి నిమ్స్కి వచ్చి కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేసి నిమ్మరసం ఇచ్చి ఆయనను విరమింపజేయడం జరిగింది. అప్పటిదాకా కేసీఆర్ గారు 11 రోజులు అన్నపానీయాలు ముట్టకుండా నిరాహార దీక్ష చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంది, ఏమైనా ఐడియా ఉందా అసలు? ఎందుకంటే 11 రోజులు తినకపోతే, ఫ్లూయిడ్స్ మీద ఉన్నా కూడా 11 days అన్నం తినకపోతే, 11 hours అన్నం తినకపోతే కింద మీద ఉంటాం కదా, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉండే? శివారెడ్డి అన్న మంచి యువకులు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళే ఒక రోజు 2 రోజులు తినకపోతే మన ఆరోగ్యం కింది మీదకి అవుతుంది. అప్పటి కేసీఆర్ గారు
57, 60 ఏళ్ళకి వచ్చిండ్రు. ఆ ఏజ్లో ఆయన నిరాహార దీక్ష చేసిండు 11 రోజులు. అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎంత దెబ్బతిని ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ప్రజలకు కూడా అర్థం కావాలి. ఏంటంటే ఇవాళ తప్పుడు ప్రచారాలు చేసేటోళ్ళు 100 మాట్లాడతారు. అబద్ధం మాటలు ఆంధ్ర మీడియా కావచ్చు, ఆంధ్ర చెంచాలు కావచ్చు 100 మాట్లాడతారు. 57, 60 ఏళ్ళ వయసులో 11 రోజులు నిరాహార ఫ్లూయిడ్స్ తోటే ఉన్నాడు అనుకుందాం. వీళ్ళు చెప్పే మాట ఉత్త ఫ్లూయిడ్స్ తోటి కూడా 11 రోజులు ఆహారం తీసుకోకుండా ఉంటే శరీర ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది అంటే ఈ రాష్ట్రం కోసం ఆయన చిత్తశుద్ధితో పనిచేసిండు అనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా ఆయన నిబద్ధత ఏందనేది అర్థం కావాలి. అసలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మానవత్వం ఉన్నోళ్ళు, మానవీయ కోణం ఉన్నోళ్ళు ఎవరు కూడా ఫ్లూయిడ్స్తో సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు అమెరికా. ఫ్లూయిడ్స్ కేసీఆర్ కావాలని ఎక్కించుకున్నారా లేకపోతే గవర్నమెంట్ భయంతో ఎక్కించిందా? ఫ్లూయిడ్స్ మొత్తం ఏమి ఎక్కియలేదు. అది అబద్ధ ప్రచారం. ఫ్లూయిడ్స్ మీద కాదు, ఆయన సిన్సియర్గానే నిరాహార దీక్షలు ఉన్నారు. ప్రభుత్వం డాక్టర్లు ఎక్కిస్తే ఎక్కించరు కావచ్చేమో, అది ఎవరికి చెప్పలేము. నిమ్స్ రిపోర్ట్లలో ఉంటుంది. కానీ మేరీ కోమ్ వయసు 30 సంవత్సరాలు, కేసీఆర్ కోము నిరాహార దీక్ష చేసేటప్పటికి కేసీఆర్ గారి వయసు 57 నుంచి 60 సంవత్సరాలు. అంటే 57, 60 సంవత్సరాల మధ్యలో అప్పటికే ఆయన ఎంత బక్క ప్రాణం ఆ ప్రాణం అంత వీక్గా ఉన్న వ్యక్తి కూడా ఎంత కఠినమైన నిర్ణయం తీసుకుంటే 11 రోజులు నిరాహార దీక్ష చేయగలుగుతాడు. వీళ్ళంతా అబద్ధ ప్రచారాలు చేసేటోళ్ళకి మానవత్వం ఉందా అండి? అసలు ఆంధ్ర నాయకత్వం 70 ఏళ్ళు మనం పీడించి మనం రాసి రంపాన పెడితే వాళ్ళ నుంచి విముక్తి కల్పిస్తానికి ఆయన నిరాహార దీక్ష చేసి 11 రోజులు నిరాహార దీక్ష చేసి సిన్సియర్గా చేస్తే ఆ రోజున మనం చూసినట్టయితే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కోమటిరెడ్డి, వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడుతున్నారు. వీడియోలలో ఉన్న చూడండి, రేవంత్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి వాళ్ళందరూ కేసీఆర్ చేయడం వల్లనే తెలంగాణ వచ్చిందనేది ఒప్పుకున్నాక ఆ రోజు ఒప్పుకున్న నాయకులు ఈరోజు నాలుక మడత పెట్టడం ఏందండి? దాని అర్థమైంది అంటే మీ రాజకీయ అవసరాల కోసం 100 మాట్లాడతారా? ఆ రోజు ఈ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను మీరు తులనాడుతుర్రా? దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుర్రా? అంటే ఈ ప్రజలందరూ, యువకులందరూ రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన దాన్ని మీరు తక్కువ చేసి చూపేయడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? అంటే మీరు ఇంకా ఆంధ్ర నాయకత్వం చెంచలాగా, తాయాబేదర్ లాగా ఆ మైండ్ సెట్ నుంచి ఇంకా పోకపోతే దానికి ఎవరమేం కోదండరామ్ సార్ నేను అప్పుడు దీక్ష చేస్తున్న టైంలో కోదండరామ్ సార్ కూడా ఆయన తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేస్తూ ఉన్నారు. జేఏసీ ఫామ్ అయ్యి కేసీఆర్ గారి నాయకత్వంలో కోదండరామ్ సార్ని జేఏసీ అధ్యక్షునిగా పెట్టే వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర నామమాత్రం పాత్రే కదా తప్ప ఆ రోజు వరకు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నా దృష్టిలో 2009 కంటే కూడా 2001 నుంచి 2009 వరకు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన కష్టమే ఎక్కువ. 2009 తర్వాత అనేది అందరు అంటున్నారు దీక్షా దివస్ తర్వాత, కానీ నా దృష్టిలో మాత్రం 2001 నుంచి 2009 వరకు సార్ నేను దగ్గరుండి చూసిన యూపీఏ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఒప్పియడం కానీ పార్లమెంట్లో జాతీయ స్థాయిలో 16 రాష్ట్రాలలో ఉన్న పార్టీలను దాదాపు 30 పార్టీలను ఆఖరికి మాయావతితో సహా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా లెటర్ తీసుకురావడం అంటే చిన్న విషయం అండి. ఈరోజు సాధ్యమవుతుంది ఈ నాయకులకు? దేశంలో ఉన్న ముఖ్య ములాయం సింగ్ కావచ్చు, మాయావతి కావచ్చు, ఎన్నో శరద్ పవార్ కావచ్చు, ఎంతోమంది నాయకులతోటి తెలంగాణకు రాష్ట్రానికి మేము అభ్యంతరం లేదని వాళ్ళందరితోటి లెటర్లు సబ్మిట్ చేసిన నాయకుడు కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో పార్లమెంట్లో అందరితోటి అన్ని పార్టీలతో లెటర్ ఇప్పించడమే కాదు, వెనుకబడ్డ తెలంగాణ గురించి కృష్ణా జిల్లాలలో మీరు ఒకటి చూడండి, కోదాడ నుంచి ఆలియా వరకు కేసీఆర్ గారు నల్గొండ జిల్లాకు అన్యాయం జరుగుతుందని పాదయాత్ర చేయడం జరిగింది. ఆ రోజు సాగర్ డ్యామ్ ముట్టడి చేసి నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని, ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని పాదయాత్రతోటి ఆ రోజున్న ప్రభుత్వాన్ని మెడలోంచి నీళ్లు వచ్చే విధంగా చేసేయడం జరిగింది. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో ఆర్డీఎస్ ప్రాజెక్ట్ నీళ్లు న్యాయమైన వాటర్ రావాలని పాదయాత్ర జరిగింది. అలంపూర్ నుంచి గద్వాల వరకు సారణికంగా మేము కూడా నడిచినాం. గద్వాల వరకు కేసీఆర్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. అట్లనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కావచ్చు, వరంగల్ జిల్లాలో కావచ్చు, గోదావరి జిల్లాల కోసం పెద్ద ఎత్తున ఎన్నో రాస్తారోకోలు ఉద్యమాలు చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించి తెలంగాణ ఉద్యమంలో ప్రజలు మమేకమైనందుకు ఓట్ల రూపకంగా ప్రజలు మద్దతు తెలుపుతందుకు కేసీఆర్ గారు 2001 నుంచి 2009 వరకు ఛాయాశక్తులకు కృషి చేశారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, ఉద్యమాన్ని అనగదొక్కాలని, కేసీఆర్ని ఇబ్బందులు పాలు చేయాలని, టీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని ఎంతో విధంగా ప్రయత్నం చేసినా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సమాజం కావచ్చు, టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఉద్యమకారులందరూ కూడా మద్దతు తెలుపుతూ రోడ్ల మీదకి వచ్చి ఆ 9 సంవత్సరాలు పార్టీని బతికించుకున్నారు, ఉద్యమాన్ని బతికించుకున్నారు. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసుకున్నాక విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు సునామీలాగా ఉద్యమానికి వచ్చిండ్రు. అది సెకండ్ అంశం. మొదటి అంశంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మొదటిది 2001 నుంచి 2009 వరకు ఆయన పడ్డ కష్టం విపరీతమైన కష్టం. జాతీయ స్థాయిలో ఢిల్లీలో సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించిండ్రు. ఆయన పార్లమెంట్లో బిల్లు పెడతానికి ప్రణబ్ ముఖర్జీ తోటి కావచ్చు. రేవంత్ రెడ్డి ఈ మధ్య ఒక మాట అన్నాడు, ఇదే ఫైనల్ క్వశ్చన్ కూడా, కేసీఆర్ వన్ ఆఫ్ ద ఉద్యమకారుడు. రేవంత్ రెడ్డి అంతకుముందేమో కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది అన్నాడు, అది ఒక వీడియో ఉంది. కానీ మొన్న రీసెంట్గా అన్నాడు ముఖ్యమంత్రి అన్నాక ఆయన కూడా ఉద్యమకారులో ఒకడు.
ఆయన వల్లనే తెలంగాణ వచ్చింది అని మాత్రం కరెక్ట్ కాదు. ఈరోజు అదములు మూర్ఖులు 100 మాట మాట్లాడతారండి. దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ని మెడలో ఉంచడానికి గాంధీ గారు చేస్తే ఆ రోజు నెహ్రూ గారు కావచ్చు, పటేల్ గారు కావచ్చు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంతోమంది శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, మిగతా పార్టీలన్నీ కూడా పనిచేసినాయి. అందరూ ఉద్యమాలు పనిచేసారు కనుక గాంధీని ఈరోజు తక్కువ చేస్తామంటే అలా మూర్ఖత్వమే అవుతుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మిగతా శ్రేణులందరూ పనిచేసిండ్రు. అందులో రేవంత్ రెడ్డి పనిచేసిండా, ఇంకెవరు పనిచేసినా అనేది సెకండ్ అంశం. నేను పనిచేసిన రేవంత్ రెడ్డి చెప్పుకుంటే అది కూడా మేము చూసిన నిన్న చూస్తూ ఉన్నారు. మా హరీష్ అన్న వెనకంగానో కేటీఆర్ రామన్ వెనకంగానో తిరిగిన నాయకుడు కేటీఆర్ గారు. మా పార్టీలోకి వచ్చి జెడ్పీటీసీ టికెట్ అనుకొని తిరిగి జెడ్పీటీసీ గెలిచి, మీరు చెప్పేది అంశం ఒకటే, కేసీఆర్ గారు గాంధీ స్థాయిలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వం నడిపిన నాయకుడు కేసీఆర్. ఫైనాన్సర్, నేను ఫైనాన్స్ చేసిన టీఆర్ఎస్ కన్నాడు. అసలు మామూలు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు ఆయనకి ఎక్కడి డబ్బులు? ఆయన కోట్లు, ఆయన టాటా బిర్లా అంబానీ నుంచి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారేమన్నా మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన స్లిప్పర్లు వేసుకుని ఈ పార్టీలో తిరిగిండు. మేము చూసినాం ఆయన ఏ స్థాయిలో ఈ పార్టీలో తిరిగిండు అనేది, ఎట్లొచ్చిండు అనేది మేమందరం కళ్ళతోటి చూసినాం. అదృష్టం కలిసి వచ్చి కొందరికి ఒక్కొక్కసారి టైం వస్తుంది అంటారు కదా, అట్లా రేవంత్ రెడ్డి గారికి ఈరోజు టైం వచ్చింది. కానీ ఆయన కాంట్రిబ్యూషన్ ఏందండి? తెలంగాణ అభివృద్ధిలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఆయన కాంట్రిబ్యూషన్ ఏముందా? ఓన్లీ చంద్రబాబు ఉడిగం చేసి, చంద్రబాబు ఓటుకు నోటి మూటలు మోచి కేసులు అయ్యి ప్రజెంట్ అయ్యి ఈరోజు చంద్రబాబు దయ వలన, కాంగ్రెస్ పార్టీ దయ వలన అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయ్యింది. కానీ ఈ రాష్ట్రం కోసం, ఈ ఉద్యమం కోసం, అసలు ఈ ప్రాంతం కోసం ఆయన కాంట్రిబ్యూషన్ ఏందండి? ఆయనకు తెలంగాణ ఉద్యమానికి ఏమైనా పొంతన ఉందా? తెలంగాణ ఉద్యమకారులు మీకు రైఫిల్ పట్టుకొని పోయి కాల్చి చంపుతాను తిరిగిన నాయకునికి తెలంగాణ ఉద్యమానికి ఏం పోలికండి? మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, మీకు గుర్తింపు ఉందా? బీఆర్ఎస్లో, టీఆర్ఎస్లో కేసీఆర్ దగ్గర 10 సంవత్సరాల గవర్నమెంట్ కూడా ఉన్నది కదా మీది? ఖచ్చితంగా గుర్తింపు ఉంది. నేను 2006 నుంచి రాష్ట్ర కమిటీలో ఉన్నాను. పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరికి అవకాశాలు, సమయం, సందర్భాన్ని బట్టి కేసీఆర్ గారు ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటే 4కి ఒకటేసారి అందరి డాక్టర్ చదివలేరు, అందరి కార్యక్రమాలు చేయలేరు. వీళ్ళని బట్టి తండ్రి స్థానంలో ఉన్న అతను, తండ్రి ఏ విధంగా ఏ పిల్లగాను ఎట్లా సాయం చేయాలి, ఏ విధంగా పైకి తీసుకురావాలనేది ఉంటుంది. దాన్ని బట్టి కేసీఆర్ గారు వీళ్ళని బట్టి చేస్తారు. కానీ గుర్తింపు వచ్చిందా రాలేదా అనేది ఇప్పుడు ఎట్లుంటుంది? జీవితకాలం ఇంకా చాలా టైం ఉన్నది. జీవితంలో కొందరికి ముందు వస్తుంది, కొందరికి వెనక వస్తుంది. ఎప్పుడు వచ్చింది అనేది కాదు, ఎప్పుడు వస్తుంది అనేది ముఖ్యం. వచ్చిందాక వెయిట్ చేయాలి. నేను ముఖ్యంగా కేసీఆర్ గారికి అనువుగా శిష్యునిలాగా పనిచేస్తూ ఉన్నాను తప్ప, ఉద్యమ కాలంలో కూడా మాకు ఈరోజు పదవులు వస్తుంది, రాష్ట్రం వస్తుంది, మేము మంత్రులు అవుతాం, ఎమ్మెల్యేలు అవుతాం అనే పని చేయలేదు. కేవలం రాష్ట్రం కోసమే పనిచేసినాం. ఈరోజు కూడా ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మేము మమేకమై పనిచేస్తూ ఉన్నాం. పదవులు అంటారా? పదవులు మొన్నటిదాకా 10 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఈరోజు లేరు కదా పదవులలో. పదవులు ఒకసారి శాశ్వతం కాదు. పార్టీ శాశ్వతమే, ఉద్యమం శాశ్వతమే, మా నాయకుడు శాశ్వతమే, ఆయన వెనుక మేము అనుచరులాగా ఉండేది శాశ్వతం. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. చాలా కొత్త విషయాలు, అంటే చాలా అనుమానాలకు నివృత్తి చేసే ప్రయత్నం అయితే జరిగింది. చాలా విషయాలు అయితే చెప్పిండ్రు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.